న్యూస్ కి స్వాగతం. గూడూరు జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిబిరం 226వ రోజుకు కొనసాగింది. నిర్వాహకులు కంకణాల పెంచల నాయుడు మాట్లాడుతూ గూడూరు జిల్లా కేంద్రం చేయాలని గత 226 రోజులుగా గాంధీ బొమ్మ వద్ద శిబిరం నిర్వహిస్తున్నామని, త్వరలోనే ప్రభుత్వం జిల్లా కేంద్రం చేస్తుందని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి చాలా ఉందని, జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వనరులు ఉన్నాయని తెలిపారు. గూడూరు జిల్లా కావాలి, గూడూరు జిల్లా కేంద్రం చేయాలి, గూడూరు జిల్లా కావాలి, గూడూరు జిల్లా కేంద్రం చేయాలి, కావాలి, గూడూరు జిల్లా కేంద్రం చేయాలి, గూడూరు జిల్లా కావాలి, గూడూరు జిల్లా కేంద్రం చేయాలి, గూడూరు జిల్లా కావాలి, గూడూరు జిల్లా కేంద్రం చేయాలి, గూడూరు జిల్లా కావాలి. గూడూరు జిల్లా కావాలని గత 226 రోజుల్లో అయ్యింది. గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరు జిల్లా చేసేదానికి త్వరలోనే మనకి తెలియజేస్తారు. అదేవిధంగా గూడూరులో ఎవరి వల్ల మనల్ని మతించడం లేదు. ప్రతి అధికారులు మనకి ఏ ఒక్క పని చేయడం లేదు. ఏమంటే ఇది గూడూరు మండలమే కానీ నియోజకవర్గం కాదయ్యా, నియోజకవర్గం కాదా, ఇది 3 మండలాలు, ఇక్కడ ఏం చేయగలం మేము, అన్నీ వెళ్ళిపోయాయని నన్ను అంటారు. కానీ ఏది ఒకటి వెళ్ళాలా. వీళ్ళు కావాలని మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా 10,000 ఎకరాలు 13,000 ఎకరాలు ఉన్న చిలకూరు మండలంలో రేపు జిల్లా అయితే మనకి కావాల్సిన ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, యూనివర్సిటీగా కానీ మరెన్నో వచ్చేదానికి మన చిలకూరు మండలం ఉంది, గవర్నమెంట్ ల్యాండ్. అదే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఎంక్వైరీ చేశారు. కొన్ని ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. మనము గూడూరు ప్రజలు మనం చేయబోయే త్వరలో భారీ బహిరంగ సభ ఒక్కటి సక్సెస్ చేసుకుంటే మన గూడూరు జిల్లా అయిపోయింది. ఎందువల్లంటే మనకి ఒక నాయకులు ఉన్నారు, ఒక పెద్ద అధికారులు ఉన్నారు. గూడూరుని జిల్లా చేయాలని అక్కడ ప్రక్రియ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడికి తెలియజేశారు. అందుకోసం మనం కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి తెలియజేశాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కోటి దండాలు పెడుతూ మన దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి కోటి దండాలు పెడుతూ సెలవు తీసుకుంటున్నాం. చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు మాక్ పోలింగ్ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ శివకుమార్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మాక్ పోలింగ్ మరియు కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఎంపికకు మాక్ ఎలక్షన్ నిర్వహించారు. కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్య విద్యార్థులకు లీడర్షిప్ అనే కాన్సెప్ట్లో భాగంగా మాక్ పోలింగ్ నిర్వహించడం, తద్వారా సమర్థవంతమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం, అభివృద్ధి వైపు పరుగులు తీసే భవిష్యత్తు నాయకుల లీడర్షిప్ పైనే ఉంటుందని తెలియజేయాలనే ఉద్దేశంతో విద్యార్థుల్లో చిన్నతనం నుంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించాలనే దృక్పథంతో పోలింగ్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Hey. రాసిదా మేడం ఓకే వేసొచ్చు. మా బాల్ స్టాండ్ ఆన్ ద స్టేజ్ నిలబడి కూర్చోమన్నారు. లాస్ట్లో అయిపోయింది అప్పుడు చూపించుకోండి. ఓ మా గో నెక్స్ట్. మా గో. Only one student, right? నేను పంపిస్తాను. నమస్కారం. శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గూడూరు నందు ఈరోజు మాక్ ఎలక్షన్ స్టూడెంట్స్కి కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో పిల్లలు ఎంతో ఉత్సాహంగా వాళ్ళ నామినేషన్స్ని ఎంటర్ చేయించుకొని ఓట్ని రిక్వెస్ట్ చేసుకున్నారు. సో చాలా బాగా విజయవంతంగా దీన్ని మేము ఎలక్షన్స్ నిర్వహించామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ జరిగాయి ఎస్పీఎల్ ఏఎస్పీఎల్ సంబంధించి. ఈ ఎలక్షన్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా చాలా పోటీగా తీసుకొని పిల్లలు స్టూడెంట్స్ని ఓట్లు రిక్వెస్ట్ చేసుకోవడం కానీ చాలా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఇవాళ మాక్ ఎలక్షన్ ఎస్పీఎల్ ఏఎస్పీఎల్ సెలక్షన్కి సంబంధించి నమూనా ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. శ్రీ గాయత్రి స్కూల్ ముందు నుంచే నాలెడ్జ్, వాల్యూస్, లీడర్షిప్ అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తూ ఉంది. లీడర్షిప్ అనే కాన్సెప్ట్లో భాగంగా ఈరోజు మన శ్రీ గాయత్రి స్కూల్ నందు ఈ మాక్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ మాక్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమర్థవంతమైన పాలన, సమర్థవంతమైన నాయకులు, తద్వారా ఉజ్వల భవిష్యత్తు అనే అంశం పైన విద్యార్థులకు అవగాహన కలిగించడం, అలాగే విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, తద్వారా అద్భుతమైనటువంటి భారత్ని సాధించడం అనే ఒక గొప్ప సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని మన శ్రీ గాయత్రి స్కూల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ నమూనా ఎలక్షన్తో పాటుగా విద్యార్థులకి ఓటు అంటే ఏంటి, ఓటు హక్కు ఎప్పుడు వస్తుంది, ఓటు హక్కు ఎలా మనం అద్భుతంగా ఒక వజ్రాయుధంగా మలుచుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఈ మాక్ ఎలక్షన్ తర్వాత విద్యార్థులకు ఒక అవగాహన కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియాలో సర్ అనే ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది. సో ఇవాళ చివరి తేదీగా ప్రకటించున్నారు. సో దాన్ని కూడా ఇంకా ఎవరన్నా ఈ సర్లో నమోదు కాకుండా ఉన్నట్లయితే నమోదు చేయించుకోవాల్సిందిగా కూడా మా స్కూల్ యాజమాన్యం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఈ నమూనా ఎలక్షన్తో పాటు విద్యార్థులు వారి పేరెంట్స్ కూడా మేము
ఓటు హక్కు యొక్క విలువ ఏంటి అని తెలియచేయాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమం నిర్వహించాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో టైలరింగ్ నేర్చుకుంటున్న మహిళలు ఈ నెల 18వ తేదీ జరగనున్న జగన్నాథ రథయాత్ర రథంకు పందిరిని తయారు చేశారు. సంస్థ కార్యదర్శి సులక్ష్మి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా జగన్నాథ రథయాత్రకు సునీత సేవా సంస్థలో శిక్షణ పొందుతున్న మహిళలు రథానికి పందిరి తయారు చేసి అందిస్తున్నారని తెలిపారు. ప్రతిమ, అజంత, వర్షిత, హైమ, జ్యోతి, అలాగే ఇంటికి వెళ్ళి లేసులన్నీ వేసుకొచ్చింది స్వాతి, ప్రేమలత, వీళ్ళందరూ కూడా చేశారు. వీళ్ళందరికీ కూడా నిజంగా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. ఇది దైవ కార్యము. చాలా కష్టపడి చేశారు. మాకు జాక్ మిషన్స్ లేవు, మామూలు మోటార్స్ లేవు. చిన్న మిషన్స్లోనే ఇంత లెంతులు కుట్టి ఈ లేసులన్నీ చేశారంటే చాలా కష్టపడ్డారు పిల్లలంతా కూడాను. ఇలా మేము ప్రతి సంవత్సరం కూడా సునీత సేవా సంస్థ తరఫున ఈ పరదాని కొత్తదిగా తయారు చేసిస్తుంటాము. చాలా కాలం కిందట గూడూరులోనే తయారు చేయాలనుకున్నారంట. ఎవరు కూడా మేము అలా కాదన్నారంట. ప్రభువులు మమ్మల్ని వచ్చి అడిగారు. మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. కానీ ప్రతి సంవత్సరం కూడా కొత్త డిజైన్లతోటి కొత్త వెరైటీలుగా మేము ఈ పరదాలు చేసిస్తున్నాము. ఇంకా ముందు కూడా భగవంతుడి ఆశీస్సులు ఉంటే తప్పకుండా తయారు చేసిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 18వ తేదీ జరిగే జగన్నాథ రథయాత్రకి సునీత సేవా సంస్థలో జగన్నాథ రథానికి అలంకరించే ఈ పరదాన్ని తయారు చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా సునీత సేవా సంస్థలో ఈ పరదాలు కొత్తవి తయారు చేస్తుంటాము. ప్రతి సంవత్సరం కొత్త పరదా వేస్తారు. దీనికి క్లాత్ డోన్ వచ్చి భవానీ సిల్క్ స్టోర్ శ్రీనివాసులు గారు. వర్క్ అంతా కూడా మా సునీత సేవా సంస్థలో స్టూడెంట్స్ చేశారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, సేవ చేసేదానికి డబ్బుతో పని లేదని, మంచి మనసు ఉంటే చాలని. నేను గ్రూప్లో పెట్టాను, ఈ పరదా చాలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రాండి అని. అందరూ కూడా సహకరించి మేము ఉన్నామని వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా నిజంగా కూడా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో ఎక్కువగా పాల్గొనింది జ్యోతి, హైమ, స్టార్ట్. బాలికలందరూ శక్తి యాప్పై అవగాహన కలిగి ఉండాలని మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహమ్మద్ హనీఫ్ పేర్కొన్నారు. మనుబోలులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు శక్తి యాప్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SHO మహమ్మద్ హనీఫ్ మాట్లాడుతూ బాలికలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, శ్రద్ధగా చదువుకోవాలని సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసంతకుమారి, ASI సుబ్బరాజు, పోలీస్ సిబ్బంది శామ్యూల్, సుప్రియ, లావణ్య కృష్ణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎవరిది మంచి ప్రవర్తన, ఎవరిది సో పిల్లలందరూ కూడా సరేనా? అది ఎప్పుడు కూడా అండ్ చైల్డ్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ అట్ ది సేమ్ టైం చైల్డ్ సేఫ్టీ అనే అంశం మీద శక్తి టీం బృందం మన పాఠశాలకు విచ్చేశారు. ఇది ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ప్రోగ్రాం. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. సో ప్రతిరోజు ఏదో ఒక స్కూల్కి విజిట్ చేసి స్కూల్లో పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశము. దాంట్లో భాగంగానే ఈరోజు మన మనుబోలు స్కూల్కి రావడం జరిగింది మాతో పాటు. సో ఈ రోజుల్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ వస్తున్నాయి చాలా ఇన్సిడెంట్స్ మీద. చిన్నారుల మీద అఘాయిత్యాలు, మహిళల మీద దౌర్జన్యాలు, బలవంతం చేయటము అట్లాంటివి జరుగుతున్నాయి. సో వాటి మీద మీకు అవగాహన కల్పించడమే మా యొక్క ప్రధాన ఉద్దేశము. ముందుగా మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఫోకస్ చేయాలి. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే జరిగిన తర్వాత బాధపడటం కంటే కూడా ఆ ఇన్సిడెంట్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమము. అందువల్లే మీకు చిన్నారులకి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద అవేర్నెస్ కల్పిస్తారు ఈరోజు ఏఎస్ఐ గారు వాళ్ళ టీము. అట్లాగే శక్తి యాప్ ఉంది ఒకటి. మీ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటే కనుక దాంట్లో శక్తి యాప్
డౌన్లోడ్ చేసుకొని మీరు తీసుకోవాలని చెప్పేసి తెలియపరచడము ఒకటి. ఆ శక్తి యాప్లో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి. మీకు ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ శక్తి యాప్ ఓపెన్ చేసి ఒక ప్రెస్ అట్లా చేసామంటే మీ లొకేషను శక్తి యాప్ ప్రొటెక్షన్ సెల్కి వెళ్తుంది. అక్కడ నుంచి మాకు పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఏదో అక్కడ ఆపదలో ఉన్నారు, మహిళలు చిన్నారులు ఆపదలో ఉన్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మేము ఆగమేఘాల మీద అక్కడికి రష్ అవటము, అక్కడికి వెళ్ళటము, అక్కడ సిచ్యువేషన్ ఏమైతే ఉందో దాన్ని సార్ట్అవుట్ చేయటము, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మా యొక్క హెల్ప్ అందించడం జరుగుతుంది. సో అది చాలా క్విక్గా జరుగుతుంది. అన్నిటికంటే కూడా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని బేస్ చేసుకొని శక్తి యాప్ యొక్క కాల్ని మేము రెస్పాండ్ చేస్తాం. అందువల్ల ఏంటంటే ఆ శక్తి యాప్ అనేది చాలా ఉపయోగకరము. యూజ్ చేయడం తగ్గించాలి. మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం అనేది మ్యాక్సిమం తగ్గించాలి. మీకు వినిపిస్తుందా? ఎప్పుడైతే సెల్ ఫోన్కి దూరంగా ఉంటామో మనకి అది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సెల్ ఫోన్లో ఉండే బ్యాడ్ థింగ్స్ అవన్నీ వాటి నుంచి రక్షింపబడతాం ఫస్ట్. సో దీంట్లో ఇన్స్టాగ్రామ్ ఒకటి మనకు డేంజరస్గా మారుతున్నవి. ఇన్స్టాగ్రామ్ ఒకటి, ఫేస్బుక్లో ఇవన్నీ మనకి చెడు సావాసాలు పట్టే విధంగా చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఎవరో బ్రైట్ ఫోలో కనిపిస్తారు, ఏదో స్టంట్లు చేస్తూ ఉంటారు, వాళ్ళు పలకరిస్తూ ఉంటారు, మళ్ళీ వీళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఉంటాం, మెసేజ్లు పెట్టుకోవటం, పరిచయాలు అవటము, ఆ పరిచయాలు ఇంకా ప్రేమగా మారటము, ఆ ప్రేమ అనే పేరుతో ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోవటము, డెవలపింగ్ కేసులు వస్తున్నాయి మా దగ్గరికి. తల్లిదండ్రులు గాబరపడతా ఉన్నారు, వాళ్ళు అవమానం ఫీల్ అవుతున్నారు పిల్లలు ఇట్లా చేస్తూ ఉంటే. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి మీరు. కొంతమంది అయితే తల్లిదండ్రులు ఎంతో గారభంగా పెంచుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్న పిల్లలు అకస్మాత్ కనిపించకుండా పోయేసరికి హాస్పిటల్ పాలవుతున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు తల్లిదండ్రులు. సో ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్ ఉండాలి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలియాలి మీకు. మీ రెస్పాన్సిబిలిటీ ఏది అనేది మీకు అండర్స్టాండింగ్లో ఉండాలా. సో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మీ పని ఏంటంటే, మీ బాధ్యత చదువుకోవటమే. అంతేనా? స్వేచ్ఛను మీరు ఎలా ఉపయోగించుకోవాలి? ఈరోజు సమాజంలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి. చైల్డ్ టార్ఫింగ్ ఒక పెద్ద 2 అక్షరాల పదం, ప్రేమ. దాంతో ఎన్నో రకాలైనటువంటివన్నీ మోసం జరుగుతుంది. మిమ్మల్ని ఎలా తీసుకోవాలి, మిమ్మల్ని వాడించుకోవాలి. ఒక విషయాన్ని నెగోషియేషన్ ఎలా తిరస్కరించాలి, చెప్పాలనుకున్న విషయాన్ని కమ్యూనికేషన్ స్కిల్, సూటిగా గట్టిగా నీ మనసులో ఉన్న భావాన్ని అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలి, ఇలాంటి సాఫ్ట్స్ అన్ని మీరు నేర్చుకొని మొత్తం మీ కెరీర్లో మంచి స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. పేరు చెప్పను. మా పాఠశాలలో సార్ 3 ఫోక్సో కేసులకు నేను కోర్టుకు అటెండ్ అయ్యాను. మీకు తెలిసి తెలియక ఏదో మీరు ఆటోల్లో వస్తా పోతా చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి, మీకు చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి తర్వాత తెలియనటువంటి ఒక ప్రపంచంలోకి మిమ్మల్ని లాగి, సార్ ఇందాక చెప్పారు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు అలాంటివన్నీ, దానికి ఒక అందమైన పదం ప్రేమ అని పెట్టి, నా దగ్గర ఒక కప్పు కూడా ఉంది, గుర్తుందా మీకు? నీళ్ళు వాటర్ తీసుకొచ్చి పోసే అబ్బాయి ఒక కప్పుతో ఒక ప్రేమ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటి నుంచి మీరు రక్షించబడాలంటే ఎలా ఉండాలి మీరు? అర్థమవుతుందా? కాబట్టి ఆ పోక్సో కేసులకు అటెండ్ అయ్యే అమ్మాయి నా దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది. ఒక బిడ్డకు తల్లి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియక అలాంటి సమస్యల్లోకి అలాంటి వాటిల్లోకి పోకండి. ఇంకొక అమ్మాయి తెలుసు కదా, లాస్ట్ టైం హాస్టల్లో వాకాడు మండల కేంద్రంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా PUVS ప్రసాద్ తిరుపతికి బదిలీపై వెళ్లిన సందర్భంగా ఆయన స్థానంలో AVS సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ విలేకరులతో మాట్లాడిన జనవరి 17, 2026న ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టానని తెలిపారు. తన స్టేషన్ పరిధిలోని 17 IML షాపులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కల్పిస్తున్నానని ప్రకటించారు. వాకాల్లో 4, చిట్టమూరులో 5, కోట మండలంలో 7 షాపులతో మొత్తం 17 షాపులు ఉన్నట్లు వివరించారు. సులూరుపేటలో ఎక్సైజ్ SIగా పనిచేసిన అనుభవంతో ఇక్కడ కూడా డ్యూటీ సజావుగా నిర్వహిస్తానని, ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. జరిగింది. తర్వాత ఇక్కడ మన స్టేషన్ పరిధిలో
మొత్తం 17 షాపులు ఉన్నాయి. 17 షాపులు ఐఎంఎల్ షాపులు కూడా వాకాడు 4 షాపులు, చిట్టమూరు 5 షాపులు, మొత్తము కోట మండలంలో 7 షాపులు, మొత్తం వచ్చేసి 17 షాపులు ఉన్నవి వాకాడు స్టేషన్ పరిధిలో. ఈ 17 షాపులకు గాను దాని మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి శాంతి భద్రతను పరిరక్షణ కల్పిస్తామని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ మీడియా మిత్రులకి అందరికీ శుభాభినందనలు. పోతే ఇంతకుముందు నేను ఎక్సైజ్ ఎస్ఐ సూళ్ళుపేటలో వర్క్ చేశాను. అక్కడ కూడా చక్కగా బ్రాందీ షాపులు నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా డ్యూటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జరిగిపోతుందని ఆశిస్తున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర దేవస్థానం శివాలయంలో అమావాస్య సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులతో ఆలయం కిక్కేసింది. పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. నరసింహస్వామి మీరు లోపలికి వెళ్ళండి. ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. వెళ్ళేసమ్మా వెళ్ళేసు. మహాదేవ. హర మహాదేవ. హర హర మహా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రెడీ అవుతారు.
ఆయనే చెప్పాడు అన్నీ అయిపోయినాకేం అదే ఖాళీ అంతేరా ఆయనే చెప్పాడు అన్నీ అయిపోయినాకేం అదే ఖాళీ అంతేరా ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.